బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: హోల్ బిర్యానీ స్పైసెస్, రొయ్యలను శుభ్రంగా కడుక్కొని అందులోకి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి రొయ్యలు బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక అరగంట సేపు వీటిని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి ఒక అరగంట సేపు వీటిని కూడా నానబెట్టుకోవాలి. తర్వాత 2 పెద్ద సైజు టమాటా ముక్కలు తీసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 2 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు కూడా ఈ విధంగా తీసుకొని పుదీనా, కొత్తిమీర, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా తీసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. 2 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు, కారము, అలాగే ఉప్పు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఎందులో అయితే బిర్యానీ చేసుకుంటున్నామో ఆ పాత్రను తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. టేబుల్ స్పూన్ అండి, టీ స్పూన్ కాదు. ఇందులోకి బిర్యానీ స్పైసెస్ వేసుకొని వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి. అలాగే ఇందులోకి 2 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి, కట్ చేయకుండా. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి కొత్తిమీర, పుదీనా వేసుకొని 1 నిమిషం పాటు ఈ విధంగా కలుపుకోవాలి. అలాగే ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద సైజు టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటాలు మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. ఈ టమాటా అంతా సాఫ్ట్గా అయిపోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇందులోకి ఒక చిటికెడు టేస్టింగ్ పౌడర్ వేసుకోండి. టేస్ట్ కోసమే, ఇది ఆప్షనల్, ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. అలాగే మనకు రుచికి తగినంత ఉప్పుని వేసుకోవాలి. ఆ తర్వాత కారము, ఉప్పు అనేది తగిన విధంగా వేసుకోవాలి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు 1 టీ స్పూన్ సరిపోతుంది కారము, ఉప్పు. ఎందుకంటే రొయ్యల్లో కూడా మనం ఆల్రెడీ ఉప్పు, కారం, పసుపు అవన్నీ వేసుకొని ఉంటాము, అందువల్ల చూసుకొని వేసుకోవాలి. కారం అంతా కూడా పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి మనం అరగంట సేపు ముందుగా నానబెట్టుకున్న ఈ రొయ్యల మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఈ గ్రేవీలో కలిసేలాగా నెమ్మదిగా తిప్పుకుంటూ కలుపుకోవాలి. రొయ్యలు పెద్దగా ఉడకడానికి టైం పట్టదు. సో ఒక 2 నిమిషాలు ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించుకొని ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా, అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్, ఒక గ్లాస్ బాస్మతి రైస్ని కూడా ఇందులో వేసుకోవాలి. నీళ్ళు లేకుండా వేసుకోవాలి. స్లోగా కలుపుతూ ఈ విధంగా మిక్స్ చేయండి.
తర్వాత ఇందులోకి నీళ్ళు, 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాసు నీళ్ళైతే కరెక్ట్గా సరిపోతుంది. స్లోగా కలుపుతూ ఈ విధంగా కలిపిన తర్వాత టేస్ట్ చూసుకోండి, ఉప్పు సరిపోయిందా లేదా అని. నాకైతే కొంచెం సరిపోలేదు, అందుకే నేను వేశాను. మీకు సరిపోతే అవసరం లేదు. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే బాగా ఉడికించండి. మళ్ళీ మూత తీసి ఒకసారి కలుపుతూ ఈ విధంగా మిక్స్ చేయాలి. స్లోగా కలపండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. నీళ్ళంతా ఈ విధంగా పోయిన తర్వాత మళ్ళీ స్లోగా తిప్పుకుంటూ కలుపుకోవాలి. కిందది పైకి, పైది కిందది వచ్చేలాగా కలుపుకోవాలి. లేకపోతే పైన గట్టిగా, కింద రైస్ వచ్చేసి వాటర్గా మెత్తగా అలా ఉంటుంది. అందుకని ఈ విధంగా స్లోగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, రొయ్యల బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా, సింపుల్గా అయిపోతుంది. చూడండి, రొయ్యలు కూడా చాలా చక్కగా ఉడికిపోయింది. రైస్ కూడా అటు మెత్తగా కాకుండా అలానే గట్టిగా కాకుండా సాఫ్ట్గా ఉంది రైస్. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చాలా టేస్టీగా, సింపుల్గా, ఈజీగా అయిపోతుంది. ఈజీగా అయిపోయే బిర్యానీ ఇది, ప్రాన్ బిర్యానీ, రొయ్యల బిర్యానీ. ఎవరైనా చేయొచ్చు, చాలా ఈజీగా చేసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.